హాయ్ అండి, వెల్కమ్ టు అనురాధ కిచెన్. ఈరోజు నేను జున్ను పాలతో జున్ను తయారు చేస్తున్నానండి. ఈ గ్లాస్తో జున్ను పాలు తీసుకున్నాను. 300 ml పాలండి. ప్యాకెట్ పాలు ఇక్కడ యూజ్ చేస్తున్నాను. అవి కూడా సేమ్ 300 ml ఈ గ్లాస్ తోటే పాలు తీసుకుంటున్నానండి. ఒక గిన్నె తీసుకుని ముందు జున్ను పాలని గిన్నెలోకి వేసుకుని తర్వాత ప్యాకెట్ పాలు కూడా యాడ్ చేసుకోవాలండి. బెల్లం ఇలా పౌడర్ కింద తయారు చేసుకుండి ఈ కప్పుతో తీసుకున్నానండి. బెల్లం 100 గ్రాములండి. 2 స్పూన్స్ మిరియాల పౌడరు ఇలా వాటర్లో కలుపుకొని చిక్కం లాంటి వడకబెట్టి దాంతో పాలలోకి యాడ్ చేసుకోవాలండి. ఇలా చేస్తే పిల్లలు చాలా బాగా ఇష్టపడతారండి జున్ను తినడానికి. ఇలా పాలులో బెల్లం అంతా కలిసేలాగా కలుపుకోవాలండి. గరిటతో కానీ స్పూన్తో కానీ. ఒక్కొక్కరి గిన్నె తీసుకుని మందంగా ఉండే గిన్నె ఏదైనా తీసుకుంటండి. స్టవ్ మీద పెట్టి ఇలా వాటర్ వేసుకుని కొద్దిగా చింతపండు వేస్తే అది మాడకుండా ఉంటుంది. ఒక స్టాండ్ పెట్టుకుని మనం రెడీ చేసుకున్నాం కదా పాలండి, అవి కూడా స్టాండ్ మీద పెట్టి ఇలా మూత పెట్టాలండి. కుక్కర్ మూత పెట్టి విజిల్ లేకోకుండా మనం 1 అవర్ మీడియం ఫ్లేమ్లో ఉడికించాలండి. 1 అవర్ తర్వాత మనం ఒకసారి చెక్ చేసుకుంటాకే మూత తీయాలండి. ఒకసారి మూత తీసి చూద్దాము. ఒకసారి ఇలాగా చూడండి, ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకుందామండి. మనం స్పూన్ కానీ లేదంటే ఇలా నైఫ్ కానీ ఏదైనా తీసుకుండి చెక్ చేసుకుంటే పాలు అంటుకోకుండా ఉంటే ఇలాగా రెడీ అయినట్లేనండి. కుక్కర్లోంచి సెపరేట్ చేసి గిన్నెని ఒకసారి ప్లేట్లోకి తీసుకుందామండి. చూడండి, చాలా బాగా గట్టిగా రెడీ అయింది. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. మీరు కూడా ట్రై చేసి నా కామెంట్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ. జున్ను రెడీ అయిందండి. జున్ను రెడీ.